కారణాలు ఏవైనా యుద్ధాలు మాత్రం ఎప్పుడు ఎక్కడ క్షేమకరం కాదు, జరగకూడదు. దానివల్ల ప్రపంచానికి, మానవాళికి, జీవకోటికి, పర్యావరణానికి, పంచభూతాలకు ప్రతి దానికి తీరని అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. అది మళ్ళీ తీర్చుకోలేని ఎన్నో దేశాలతో యుద్ధాలు చేసిన ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ లాంటి అత్యాధునిక ఆయుధ నిరోధక వ్యవస్థలు ఉన్నప్పటికీ ఐరన్ డోమ్, ఐరన్ భీమ్ కన్నా గొప్పగా భారతీయులు ఏదైనా చేస్తే బాగుండు అనే ఆలోచనతో ఒక కొత్త ఐడియా వచ్చింది. దాని రూపమే ఈ కథ. ఆ ఆలోచనతోనే ఇలా జరిగితే బాగుంటుంది అనే ఊహంతో రూపొందించిన ఈ కథ చూడండి. భలే కొత్తగా ఉంటుంది, నిజమే కదా అనిపిస్తుంది. చూడండి. ధన్యవాదాలు. మీ సింహాచలం లక్ష్మణ స్వామి, హైదరాబాద్ నుంచి. యుద్ధంపై యుద్ధం. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయంతో చిన్న దేశాలు వణికిపోతున్నాయి. ఆయుధాలున్న పెద్ద దేశాలు ఏదో ఒక సాకుతో దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూమిపై జీవమే కనుమరుగవుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. ఈ గందరగోళాన్ని ఎలాగైనా ఆపాలని భారత యువ శాస్త్రవేత్తలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వారిలో విశ్వవికాస్ అనే ఒక యువ శాస్త్రవేత్త కొన్ని నెలల పాటు తీవ్రంగా ఆలోచించి ఒక అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ నుండి స్ఫూర్తి పొందిన అతని ఆలోచన వినూత్నమైనది. ఆయుధాలను నాశనం చేయడం కాదు, వాటి దిశను మార్చి ప్రయోగించిన వారి వద్దకే తిరిగి పంపించడం. విశ్వవికాస్ తన పరిశోధనను, ఆలోచనను భారత ప్రభుత్వం ముందు పెట్టాడు. అతని ప్రణాళిక విని అందరూ ఆశ్చర్యపోయారు. అది కేవలం ఒక ఆయుధం కాదు, శాంతిని స్థాపించే ఒక కవచం. అతని ఆలోచనకు ముగ్ధులై దేశంలోని శాస్త్రవేత్తలందరూ అతనితో కలిసి పనిచేయటానికి ముందుకొచ్చారు. భారతదేశంలోని మేధావులందరూ ఏకమయ్యారు. విశ్వవికాస్ నాయకత్వంలో వారు రాత్రింబవళ్లు శ్రమించి శాంతి కవచం అనే ఒక అద్భుతమైన వ్యవస్థను రూపొందించారు. వారి లక్ష్యం ఒక్కటే, యుద్ధాన్ని మొదలుపెట్టాలనే ఆలోచన కూడా ఎవరికీ రాకూడదు. ఈ శాంతి కవచం అత్యాధునిక లేజర్ టెక్నాలజీ, ఉపగ్రహాలు మరియు కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. ఏ దేశమైనా విధ్వంసక ఆయుధాన్ని ప్రయోగిస్తే ఈ కవచం దానిని గగనతలంలోనే గుర్తించి దాని దిశను మార్చి ప్రయోగించిన స్థావరంపైకే తిరిగి పంపిస్తుంది. అంటే చెడు చేయాలనుకున్న వారే నష్టపోతారు. ఎన్నో పరీక్షల తర్వాత శాంతి కవచం విజయవంతంగా భూకక్షలో స్థిరపడింది. ఇది ఏ దేశానికి చెందింది కాదు, దీనిని ఎవరూ నియంత్రించలేరు. దీని ఏకైక పని కృత్రిమ మేధస్సు ఆధారంగా ప్రపంచాన్ని విధ్వంసం నుండి కాపాడటం. ముఖ్యంగా అణ్వాయుధాలను ఇది అస్సలు సహించదు. ఒక దుష్ట దేశం పొరుగునున్న చిన్న దేశంపై క్షిపణిని ప్రయోగించింది. కాని అది సగం దూరం వెళ్లేసరికే శాంతి కవచం దానిని గుర్తించి వెనక్కి తిప్పింది. ఆ క్షిపణి సరిగ్గా దానిని ప్రయోగించిన సైనిక స్థావరంపైనే పడి విధ్వంసం సృష్టించింది. ప్రపంచం నివ్వెరపోయింది. ఇక ఎవరూ ఇతర దేశాలపై దాడి చేయడానికి సాహసించలేదు. ప్రపంచమంతా యుద్ధాలు ఆగిపోయాయి. దేశాల మధ్య సహకారం పెరిగింది. పేదరికం, నిరుద్యోగం తగ్గిపోయి ప్రపంచం ఒకే కుటుంబంలా, వసుధైక కుటుంబంలా మారింది. ప్రపంచమంతా విశ్వవికాస్ను ఆధునిక శాంతి దేవుడుగా కీర్తించింది. శాంతి కవచం విజయవంతమైన రోజును విశ్వ స్వాతంత్ర్య వేడుకగా ప్రకటించారు. ఈ ఘనతతో భారత కీర్తి పతాక ప్రపంచవ్యాప్తంగా ఎగిరింది. ఆకలి, పేదరికం లేని ప్రేమ నిండిన ప్రపంచాన్ని చూడాలన్న విశ్వవికాస్ కల నిజమైంది. అతను యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. ప్రకృతిని ప్రేమించాలని, క్రమశిక్షణతో జీవించాలని సందేశమిచ్చాడు. అతని కథ భవిష్యత్ శాస్త్రవేత్తలకు ఒక ఆశాకిరణం.